మరి ఈ రోజు వాసవి మాత జయంతి సందర్భంగా మరి వాసవి క్లబ్ ఎక్సైజ్ కాలనీ అండ్ లక్ష్మీ గణపతి క్లబ్ వారు గవర్నర్ అఫీషియల్ విజిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎలా అంటే ప్రతి క్లబ్ కూడా ఒక ఆర్సీ విజిట్ అలాగే జెడ్సీ విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నర్ అఫీషియల్ విజిట్ కూడా మరి ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. దానికి మరి సంధ్యారాణి మేడం గారితో మన వైద్య క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈ ప్రాంతంలో ఈ డివిజన్ లో 1000 మంది దాకా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా ఉచిత టెస్టులు అనేది చేసుకోవడం జరుగుతుంది. మరి వారందరూ కూడా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి సంధ్యారాణి మేడం అని చెప్పారు. అలాగే క్యాన్సర్ కానివ్వండి, తర్వాత బోన్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా వెంకట సూర్యప్రకాష్ రావు గారు, ఒంగోలు వాస్తవీరు సుమారుగా 1,00,000 మంది మెంబర్షిప్ తో జరిగే ఈ కార్యక్రమం అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో రోటరీ అనేది లయన్స్ అనేది వేరే విదేశాలలో ఏర్పడి మన దేశంలో క్లబ్బులుగా విస్తరించడం జరిగింది. అదేగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అయితే మన దేశంలో ఏర్పడి విదేశాలలో క్లబ్బులుగా సాక్షులుగా మొత్తము విస్తరించడం జరిగింది. మరి సుమారుగా 70,000 మంది ఇప్పటి వరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో చేరడం జరిగింది. ఇందులో మెంబర్షిప్ వచ్చేసి ఓన్లీ ఆర్యవైశ్యులకు మాత్రమే ఉంటుంది, కానీ సేవా కార్యక్రమాలు మాత్రం అన్ని కమ్యూనిటీ వాళ్ళకి చేయడం జరుగుతుంది. మరి సుమారుగా ఒక 10 నుంచి 50 కోట్ల వరకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి క్లబ్ ప్రెసిడెంట్ దొడ్డ రమేష్ గారు, జెడ్సీ దొడ్డ లావణ్య గారు, అలాగే మంజుల గారు, అలాగే మరి ఆర్సీ వచ్చేసి దారాపూర్ణ చందర్ గారు, మరి వైస్ గవర్నర్ అయినటువంటి సత్యనారాయణ గారు, మా ట్రెజరర్ నాకు చేదోడు వాదోడుగా ఉండే ట్రెజరర్ శ్రీరామ్ రవీందర్ గారు, అలాగే ఐపీసీ మనకు నాగరాజు గారు, ఇలాంటి క్లబ్ ఒక ప్రతిష్టంగా ఉండి ఒక క్లబ్ లెవెల్లో కాకుండా జోన్ లెవెల్లో కాకుండా ఆర్సీ లెవెల్లో కాకుండా డిస్టిక్ లెవెల్లో విస్తరించబడుతుంది. సుమారుగా దాదాపు 6,000 మంది వరంగల్ జిల్లాలో త్రై సిటీలో మెంబర్స్ ఉండడం జరిగింది. మరి ఈ రోజు వాసవి మాత జయంతిని పురస్కరించుకొని మా వరంగల్లో అంటే పోచమ్మ మైదానం స్టేషన్ రోడ్ కానించి పోచమ్మ గుడి కానించి జేపీఎన్ రోడ్ నుంచి దుర్గేశ్వర స్వామి గుడి నుంచి మళ్ళీ పిన్నవారి స్ట్రీట్ కు మీదుగా ర్యాలీ శోభాయాత్ర అనేది జరగడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో సుమారుగా 3,000 మంది ఆర్య వైశ్యులు, మహిళలు, మగవారు అందరూ కూడా పార్టిసిపేట్ జరుగుతుంది. అన్నదాన ప్రసాదారణ వితరణ కూడా జరుగుతుంది కొన్ని ప్లేస్లలో. మరి దీనికి ఇన్ఛార్జ్ గా మరి గత 15 సంవత్సరాల నుంచి పొట్టి శ్రీనివాస్ గుప్తా గారు చేయడం జరుగుతుంది. వారు దాచపల్లి సీతారాం గారు, దుబ్బ శ్రీనివాస్ గారు, విడియాల నూతన్ కుమార్, మంచాల విజయ్ కుమార్, నేను మరి టీం కూడా ఉంది. మరి మేమందరం గంధె నవీన్ కుమార్ గారు, మరి కార్పొరేటర్ గంధె కల్పన నవీన్ కుమార్ గారు 28వ డివిజన్ కార్పొరేటర్, మరి వారు కూడా సహకరించి మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు అందరూ కూడా హన్మకొండ, కాజిపేట, వరంగల్ ప్రజలందరూ కూడా ఆ శోభయాత్రలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాసవి మాత జయంతిని అఫీషియల్ గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి అఫీషియల్ గా డిక్లేర్ చేసినందుకు మరి వారికి అందరికీ మా వైశ్య జనులందరం కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే జిల్లా కలెక్టర్ కూడా మరి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో కాన్ఫరెన్స్ హాల్లో అమ్మవారి పటానికి పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి అఫీషియల్ గా పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి అందరికి కూడా కలెక్టర్ గారికి కానీ తర్వాత నా ముఖ్యమంత్రి గారికి కానీ కృతజ్ఞత తెలుపుకుంటా ముగిస్తున్నాను.